వైకుంఠ ఏకాదశి ఎప్పుడు పాటించవలసిన నియమాలు. ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశిని విశేషంగా జరుపుకుంటాము. ఈరోజు వైష్ణవులకి ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ రోజున స్వర్గానికి తలుపులు తెరుచుకుంటాయని నమ్మకం. ఈ రోజున ఉపవాసం చేస్తూ భక్తిపూర్వకంగా శ్రీమన్నారాయణ్ణి ఆరాధించడం ద్వారా పవిత్రమైన ఫలితాలు లభిస్తాయని విశ్వాసం. ఈ 2025 సంవత్సరంలో పుష్యమాసంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు. పంచాంగం ప్రకారం ఏకాదశి తిథి జనవరి 9 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమై జనవరి 10 ఉదయం 10 గంటల వరకు ఉంది. అయితే ఉదయం తిథి ప్రకారం జనవరి 10 శుక్రవారం రోజున వైకుంఠ ఏకాదశిని జరుపుకుంటారు. ఇప్పుడు వైకుంఠ ఏకాదశి కథను తెలుసుకుందాం. ఒకసారి ధూమ్రవర్ణ అనే రాక్షసుడు భూమిపై ప్రజలను, దేవతలను చాలా హింసించాడు. దేవతలు శ్రీ మహావిష్ణువుకు శరణు చేరి తనను వేడుకున్నారు. శ్రీ మహావిష్ణువు ధూమ్రవర్ణుని సంహరించడానికి వరాహ రూపం ధారణ చేసి యుద్ధానికి సిద్ధమయ్యారు. ధూమ్రవర్ణుడు దైవశక్తులతో కూడి ఉండడంతో అతనితో యుద్ధం చాలా కాలం పాటు సాగింది. చివరకు ముకుందుడు ధూమ్రవర్ణుని సంహరించాడు. ఆ యుద్ధం జరిగిన ప్రదేశం మోక్ష ప్రదేశంగా ప్రసిద్ధి చెందిన వైకుంఠం. ఆ రోజే మార్గశిర శుద్ధ ఏకాదశిగా నిలిచింది. ఆ రోజున ఉపవాసం చేస్తూ భక్తిపూర్వకంగా నారాయణ్ణి ధ్యానించడం ద్వారా మోక్షం పొందవచ్చు అని నమ్మకం. ఈ రోజున ఆలయాల్లో ప్రత్యేకంగా వైకుంఠ ద్వారం అనే ప్రవేశ ద్వారం తెరుస్తారు. ఈ ద్వారంలో నుంచి ప్రవేశిస్తే భక్తులు నేరుగా పరమపదానికి వెళ్ళగలరని విశ్వాసం. ఈ రోజున విశేషంగా విష్ణు సహస్రనామ పఠనం, భజనలు, ఉపవాసం, దాన ధర్మాలు చేయటం ద్వారా శ్రీ విష్ణువు కృపను పొందుతారు. జీవితంలో మోక్షం కోసం ఇది అత్యంత శ్రేష్టమైన పద్ధతిగా పండితులు చెప్తున్నారు. వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం చేసి వీలైనంతగా విష్ణు స్మరణ చేయాలి. ఆలయానికి వెళ్ళి వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలి. సదాచారం పాటించి ఇతరులకు సహాయం చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. వైకుంఠ ఏకాదశి హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజున శ్రీ మహావిష్ణువును ప్రార్థించడం ద్వారా మోక్ష ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి. అలాగే ఇది మార్గశిర శుక్ల ఏకాదశిగా పిలువబడుతుంది మరియు దీనిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. వైకుంఠ ఏకాదశి నాడు ఉపవాసం చేసి భగవంతుణ్ణి సేవించేవారు పునర్జన్మ బంధనం నుండి విముక్తి పొందుతారు. విష్ణు పురాణం, పద్మ పురాణం వంటి అనేక గ్రంథాలలో వైకుంఠ ఏకాదశి మహత్యం గురించి వివరింపబడింది. ఈ రోజున ఉపవాసం చేయడం, జాగరణ చేయడం వల్ల ధర్మం, అర్థం, కామం, మోక్షం అనే 4 పురుషార్థాలు సిద్ధిస్తాయి. భగవద్గీతలో కర్మయోగం, భక్తి, జ్ఞానం గురించి వివరించిన శ్రీకృష్ణుడు ప్రత్యేకంగా పూజించే రోజు ఇది. నారాయణ నామం ఉచ్చరించడం వల్ల పుణ్యం కలుగుతుంది. వైకుంఠ ఏకాదశి వ్రతం ఆచరించడం, భగవంతుని సేవించడం జీవనోద్ధరణకు అత్యంత ముఖ్యమైనవి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.